ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై 1000 రోజులు దాటిపోయింది. 3 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 3 సంవత్సరాల కాలంలో నిజానికి ప్రపంచం ఏం అంచనా వేసిందంటే మొదట 1 వారం, 2 వారాల్లోనే ఉక్రెయిన్ తోక ముడుస్తుందనుకున్నారు. ఎందుకంటే రష్యా అంత బలమైంది. కానీ ఇక్కడ రష్యాకి తెలియని విషయమో మరి తెలిసిన విషయం పక్కన పెడితే అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వల్ల ఉక్రెయిన్ ఇప్పటికీ కొనసాగింది. కానీ ఇప్పుడు మాత్రం రెచ్చిపోతుంది ఉక్రెయిన్. రష్యాపై తీవ్రంగా విరుచుకుపడుతుంది. ఏదైతే రష్యా ఉక్రెయిన్పై మౌలిక వసతులని టార్గెట్ చేస్తూ విరుచుకుపడిందో ఇప్పుడు అదే ఉక్రెయిన్ రష్యాలో ఉన్నటువంటి మౌలిక వసతులపైన అలాగే చమురు కేంద్రాలపైన విద్యుత్ కేంద్రాలపైన విరుచుకుపడుతుంది. మొన్న విమానాశ్రయంపై విరుచుకుపడి అక్కడ ఉన్నటువంటి ఎత్తైన 2 బిల్డింగులను కూడా నాశనం చేసింది. అక్కడ విమానాశ్రయాన్ని మూసేయాల్సి వచ్చింది. నిన్న ఈ 44 డ్రోన్లతో దాడి చేసి తన లక్ష్యాలను అయితే చేరుకుంది. చమురు కేంద్రాలను కూడా కొంతవరకు ధ్వంసం చేయగలిగింది. అయితే 103 డ్రోన్లు ప్రయోగించినటువంటి రష్యా 55 డ్రోన్లను అయితే ఉక్రెయిన్ అడ్డుకోవడం జరిగింది. 44 డ్రోన్లు లక్ష్యాన్ని చేరుకోలేదు. ఒక 5-6 మాత్రమే లక్ష్యాన్ని చేరుకొని కొంచెం ధ్వంసం చేశాయి. కానీ 44 డ్రోన్లతో దాడి చేసినటువంటి ఉక్రెయిన్ దాదాపు 80% అయితే సక్సెస్ అవ్వగలిగింది.